శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయంలో శనీశ్వరుడు, అదేవిధంగా సప్తములో గురు యొక్క అనుగ్రహము, అష్టములో కేతువు, అదేవిధంగా రాజ్యస్థానంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. లాభంలో రవి, కుజ ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది. మకర రాశి వారికి 100% గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయానికి వచ్చిన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ప్రయత్నం లోపం లేకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుని ముందుకెళ్ళండి. అవకాశాలు వస్తాయి, ఆర్థిక బలం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఓకే, అదేవిధంగా వ్యాపార విషయంకి వచ్చినప్పుడు వ్యాపారం అనుకున్నప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు అయితే న్యూట్రల్గానే ఉంటాయి. అది వదిలేస్తే మిగిలిన ఏ మీడియా రంగాన్ని కానీ, ఫ్రీలాన్స్గా కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ రకరకాలుగా చేసుకునే వ్యాపారాలు ఫార్మాకి సంబంధించిన అనుకోండి, ఈ అన్ని వ్యాపారాల్లో కూడాను ఒక 15 to 20% హైక్ జరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. చదువుకుంటున్న విద్యార్థులు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చేసుకోమనండి, సక్సెస్ అని కనబడుతుంది. వైవాహిక జీవనానికి వచ్చినప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి 100% మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు వివాహ వ్యవస్థలో పడిన ఇబ్బందుల నుండి బయటపడతారు. చిక్కుమైన ముడి విప్పినట్టుగా జరిగి మీకు కొంతవరకు యోగాలో కూర్చోబెట్టే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళు కూడా వివాహం జరిగే అవకాశం బాగా కనబడుతుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా కొంత శుభకార్యం అనే కాకుండా ఇల్లు కొనడానికి కూడా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పచ్చు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో ఉన్న కేతు యొక్క ప్రభావం మన మీద బాగా పడుతుంది కాబట్టి ఈ సమయంలోని గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. కేతు అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి మహాగణపతి మంత్రాన్ని కానీ, క్షిప్రప్రసాద గణపతి మహాన్ మంత్రాన్ని కానీ ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొన్ని మార్గాలు కనబడతాయి. ఆ మార్గాల ద్వారా ఎప్పుడైతే వెళ్తామో మనకు సమస్యల పరిష్కారం కూడా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటేలండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.